హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. హెచ్ఎంపివి అంటే ఏమిటి? ప్రపంచంలో మానవాళికి వచ్చే వ్యాధుల్లో వైరస్ వల్ల కలిగేవి ప్రమాదకరమైనవి. శ్రీ ఎం రామ్ ప్రదీప్ గారు జేవీవి సభ్యులు తిరువురులో ఉంటారు. వీరు అందించిన ఈ వివరాలు మీకు కొన్ని ఇప్పుడు వివరిస్తాను. ఎయిడ్స్, కరోనా వంటివి ఆధునిక ప్రపంచాన్ని గడగడలాడించాయి. వైరస్లు ఎక్కువగా మ్యూటేషన్ అవుతూ ఉంటాయి. అందువల్ల వీటిలో రకాలు కూడా ఎక్కువ ఉంటాయి. వీటికి తగిన చికిత్స వెంటనే కనుగొనటం అంత సులభం కాదు. ప్రస్తుతం చైనాలో మరో కొత్త వైరస్ హెచ్ఎంపివి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. హెచ్ఎంపివితో పాటు పలు రకాల ఇతర శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు ప్రపంచ దేశాలకు షివరింగ్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మరణించగా మరో కొత్త వ్యాధి విజృంభిస్తుండటం చాలా దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అఫీషియల్గా మనకు పెద్దగా సమాచారం లేదు, కానీ ఈ హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్టు కొన్ని నివేదికలు మనకు వివరిస్తున్నాయి. హెచ్ఎంపివి సిమ్టమ్స్ కూడా ఆల్మోస్ట్ కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులకు పోలి ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియా కూడా దారితీసే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్ళను తాకటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి గురించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో లేదు. మన దేశంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ కల్చర్ల గారిని కలవడం జరిగింది. వారు మరికొన్ని వివరాలు అందజేశారు. సార్, ఈ కొత్తగా వస్తున్న వైరస్లో ప్రజల్లో చాలా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. అసలు దీని గురించిన పూర్వపరాలు, దీనివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీని యొక్క ఇంపాక్ట్స్ తెలియజేస్తారా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు మనం కొత్త వైరస్ ఏదైతే వింటున్నామో ఇది వచ్చేసి హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది మనం కొత్త వైరస్ అన్నమాట. దీని గురించి చెప్పుకోవాలి అంటే దేని కొత్త వైరస్ కాదండి. దీని మూలాలు 2001లోనే కనుక్కున్నారు. ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఖచ్చితంగా చాలా ప్రివలెన్స్ ఉంది. ప్రతి చలికాలంలో కూడా దీనికి రిలేటెడ్గా చాలా కేసెస్ నోట్ అవుతూనే ఉంటాయి. ఇదంత సిగ్నిఫికెంట్ వైరస్ యాక్చువల్గా అయితే ఏమీ కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లయితే మళ్ళీ చైనాలో చాలా కేసెస్ రావటం, మళ్ళీ లాక్డౌన్ దిశగా చైనా వెళ్తుందని ఎప్పుడైతే మీడియాలో ప్రచారం జరిగిందో దాంతో ఈ వైరస్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయ్యింది. సో ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా కిడ్స్ అనమాట, ఇన్ఫెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ కొంచెం డిఫరెంట్ ట్రాక్లో ఈసారి ఈ వైరస్ అనేది కొంచెం యంగ్ అడల్ట్స్, అట్లంటే 13-14 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ పిల్లల్లో కూడా చూడటం జరిగింది. కానీ డేంజర్ గ్రూప్ ఏమిటంటే చిన్నపిల్లలు, అలాగే అడల్ట్స్లో ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ముఖ్యంగా లంగ్స్, కిడ్నీస్ కానీ లివర్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది అన్ని వైరస్లాగా కోవిడ్ వైరస్ లాంటి జాతికి సంబంధించినటువంటి జలుబు వైరస్ మాత్రమే. కాబట్టి దీనికైతే అస్సలు భయపడవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా లక్షణాల వివరాలకు వస్తే దగ్గు, జలుబు, ముక్కు కారటం, తలనొప్పి, జ్వరం, కొద్దిగా ఆయాసం, గొంతు నొప్పి, కామన్గా ఉండేటువంటి ఫ్లూ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవే లక్షణాలు మనకి హెచ్ఎంపివిలో కూడా కనిపిస్తాయండి. కాబట్టి నార్మల్ ఫ్లూకి, నార్మల్ కోల్డ్కి హెచ్ఎంపివి వల్ల వచ్చే ప్రాబ్లమ్ని మనం డిఫరెన్షియేట్ చేయలేం. కేవలం డౌట్ ద్వారా ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాగే ట్రీట్మెంట్ విషయానికి వస్తే కనుక ఈ వైరస్కి ప్రత్యేకమైనటువంటి మందు లేదు. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ కూడా ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు. సో హెచ్ఎంపి వైరస్ కనుక సోకినట్టయితే లేదా ఆ డౌట్ మనకు ఉన్నట్టయితే కనుక సిమ్టోమాటిక్ మేనేజ్మెంట్ అంటామంటే దగ్గుంటే దగ్గు మందు, తలనొప్పి ఉంటే తలనొప్పి, జలుబు, జ్వరం ఉంటే దానికి తగ్గట్టుగా మందులు సిమ్టోమాటిక్గా వాడుకోవాలి. ప్రికాషన్స్ పరంగా చూస్తే కనుక కోవిడ్లో ఎట్లాంటి ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం, ముఖ్యంగా డిస్టెన్సింగ్ మరియు మన శానిటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పుడు మన హ్యాండ్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండటం, సాధ్యమైనంత వరకు ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వటాన్ని అవాయిడ్ చేయటం, ఇలాంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ డోర్ హ్యాండిల్స్ మరియు ఫ్రిడ్జ్ డోర్ హ్యాండిల్స్ వాటిని, స్విచ్చెస్ని వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం
చాలా చాలా తక్కువగా ఉంటుందండి. ఈ వైరస్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం గాబరా పడవలసిన అవసరం లేదు. ఇక ముఖ్యంగా ఓవరాల్ ప్రికాషన్స్ దృష్ట్యా సోషల్ గ్యాదరింగ్స్ని కొంచెం అవాయిడ్ చేస్తే మేలు. అలా అని చెప్పని ప్రస్తుతానికైతే పానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎక్కడ కూడా మనకి WHO ద్వారా కానీ లేకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా కానీ మనకి ఇంకా డైరెక్టివ్స్ ఇంకా రాలేదు. ఈ వైరస్ పూర్తిగా వ్యాప్తి చెందింది అనేటువంటి డైరెక్టివ్స్ రాలేదండి. ప్రస్తుతానికైతే బెంగళూరులో 2-3 కేసెస్, అలాగే చెన్నై అండ్ అహ్మదాబాద్లో 2-3 చిన్నపిల్లల్లో కేసెస్ నోట్ అయ్యాయి. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. సో ఫార్ హెచ్ఎంపీవీకి సంబంధించి ఎటువంటి డెత్ అయితే ఇండియాలో నోట్ అవ్వలేదు. అలాగే చైనాలో ఏంటంటే హ్యూజ్ పాపులేషన్ అవ్వటం, వింటర్ సీజన్ అవటం వల్ల ఏంటంటే మునుపటి సిచ్యువేషన్ ఉండకూడదనే ముందు జాగ్రత్తతో కొంచెం వాళ్ళ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి క్లోజ్ ప్రాక్సిమిటీలో మనం ఉన్నాం కాబట్టి న్యాచురల్ ఫియర్ టెండెన్సీ మనలో కూడా ఉంది. లాస్ట్ టైం లాగా కోవిడ్ వస్తుంది అని చెప్పని. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎటువంటి స్ప్రెడ్ మీకు ఉండదు. అలా అని చెప్పని అజాగ్రత్తగా మాత్రం ఉండద్దు. ఎటువంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నా, ఎలాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కనపడుతున్నా వెంటనే దగ్గరలో ఉన్నట్టు ఒక వైద్యుని మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. థ్యాంక్ యూ. ఇది ప్రాణాంతకమా సార్? లేదండి, ప్రస్తుతానికి అయితే కనుక ఉన్నటువంటి డేటా ద్వారా చూసినట్టయితే హెచ్ఎంపీవీ వల్ల డెత్స్ అయితే ఖచ్చితంగా నోట్ అవ్వలేదు సార్. కానీ ఎల్డర్లీ పీపుల్, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినటువంటి పేషెంట్స్, ముఖ్యంగా లంగ్, లివర్, కిడ్నీస్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, కీమోథెరపీ మీద ఉన్నవాళ్ళు, అంటే వీళ్ళ ఇమ్యూనిటీ కొంచెం డౌన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడితే మంచిది. కానీ ఉన్నటువంటి డేటా ప్రకారంగా అయితే కనుక ఇది ప్రాణాంతకం అయితే కాదు. సార్, ఇప్పుడు చైనా నుంచి ఇక్కడికి ప్రయాణాలు చాలా తగ్గిపోయినాయి కదా, ఒక బాబుకి వచ్చినట్టుగా న్యూస్ చూశాను సార్. అది ఇక్కడ వచ్చిందేనా సార్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వ్యాప్తి చెందిందా సార్? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఇది మీరు చెప్పినట్టయితే కనుక ఇండియా టు చైనా ఈ మధ్య కాలంలో ఎయిర్ ట్రావెల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మాత్రం అవాస్తవం. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా ఈ వైరస్ అనేది 2001 నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. డిఫరెంట్ స్ట్రెయిన్స్ రూపంలో హెచ్ఎంపీవీ అనేది ఆల్రెడీ ఉంది. కేవలం మనం దాన్ని టెస్ట్ చేయం అంతే. రెగ్యులర్గా మనం ఫ్లూ కోసం చెక్ చేస్తామే, కానీ ఇన్ఫ్లుయెన్జాకి ప్రతిసారి హెచ్ఎంపీవీని మనం చెక్ చేయం. కాబట్టి ఏంటంటే ఇది నేటివ్గా మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించినటువంటి నేటివ్ వైరస్ మాత్రమే అయి ఉండాలి. అందుకని దీని యొక్క తీవ్రత కూడా ప్రస్తుతానికైతే చాలా చాలా తక్కువగా ఉంది. డాక్టర్, ఈ హెచ్ఎంపీవీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? హ్యూమన్ మెటా న్యూమో వైరస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరోనా నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలే దీన్ని కూడా తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, మాస్క్ ధరించడం, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం లాంటివి చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరస్ మ్యుటేషన్స్ సర్వసాధారణమని, అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనల్ని పాటించాలి.